హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ అండి ఇది. ఉదయాన్నే నేను లేచి ఇల్లు ఊడ్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ పూజ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. బయట కూడా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. భక్తి టీవీ వేసుకొని సాంగ్స్ వస్తాయి కదా ఉదయాన్నే, అవి వింటూ పూజ అయితే నేను కంప్లీట్ చేసుకుంటానండి. డైలీ రొటీన్ అయితే నాది ఇది. డైలీ మార్నింగ్ లేవగానే మొత్తం అంతా ఇల్లంతా ఊడ్చుకొని తర్వాత పూజ అయితే చేసుకున్నాకే వంట అయితే చేస్తాను. పూజ కంప్లీట్ చేసేసాను. మీకు క్లియర్గా కనిపించడం కోసమని ఇక్కడ మంచిగా చూపిస్తున్నాను. పూజ చేసుకున్నాక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో చూడండి, ఇదిగోండి ఉప్మా చేశాను. ఇటు సైడ్ వచ్చేసి టమాటా చట్నీ చేద్దామని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. అలాగే టమాటా చట్నీకి పోపు అయితే వేసాను. పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, కల్లేమాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నానండి. అవి ఫ్రై అయినాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసిన టమాటా వేసుకుంటే టమాటా మగ్గినాక ఇంకా కాస్త చింతపండు, కాస్త మెంతి పొడి వేస్తే ఇంకా క్లియర్గా ఇంకొక వీడియోలో అయితే తీస్తాను. మామూలు వ్లాగ్ కదన్నట్టు తీసానండి. ఇక్కడ వచ్చేసి మా బాబు స్నానం చేసేసుకొని వచ్చి దేవుడికి అయితే ఇక్కడ మొక్కుతున్నాడు. అదే సూర్య నమస్కారం అంటారు కదా, స్నానం చేసుకుని రాగానే అయితే మొక్కుతాడు. ఎప్పుడు సూర్య నమస్కారం అయితే చేస్తున్నాడు. తను వచ్చేసి సూర్య నమస్కారం చేసి లిక్కి ఏం చేస్తున్నావు అంటే సూర్య నమస్కారం చేశాను అన్నాడు. ఇది సాయంత్రం బ్లాగు. సాయంత్రం వచ్చే మ్యాగీ అయితే తింటున్నాడండి. ఫోన్లో మ్యాగీ తినడం చూసి నాకు మ్యాగీ చేయమంటే చేసిస్తే తింటున్నాడు తను. నేను భక్తి టీవీ సాంగ్స్ పెట్టేసి పూజ అయితే చేస్తున్నానండి. పూరి జగన్నాథ స్వామి రథం అయితే మండే రోజు లాగుతున్నారు కదా. మండే రోజు లాగినప్పుడు ఉదయం నాకు గుర్తులేక నేనైతే నైవేద్యంగా పరమాన్నం అయితే పెట్టలేదు. అందుకే సాయంత్రం అయితే పెట్టుకుందాం అన్నట్టు పరమాన్నం ఇక్కడ చేస్తున్నాను. పరమాన్నం చేసేసి పూజ అయితే చేశాను. ఇది నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి ఊరు పక్కనే చిన్న సిటీ అయితే ఉందండి. అక్కడ పూరి జగన్నాథ స్వామి యాత్ర అయితే జాతర జరుగుతుంది. జాతరకి మేము ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. అలా మా అమ్మ ఫోన్ చేసి పెట్టమ్మా పరమాన్నం నైవేద్యంగా పెట్టమని చెప్పింది. నాకైతే మార్నింగ్ అవ్వలేదని సాయంత్రం తలకి స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇదిగోండి సాయంత్రం కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాను. నేను పూజ మంచిగా చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇద్దరు పిల్లలు అయితే మొక్కుతున్నారు. చిన్నోడికి తెలియదులేండి, ఇంకా పెద్దవాడు అయితే దేవుడికి మొక్కుతున్నాడు. ఇంకా దోశలకి అయితే పిండి పట్టించాలి. పప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. అవి మిక్సీ పడుతుండగా వంట చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టానండి. రైస్ ఉడుకుతుంది. అటు సైడ్ వచ్చేసి మా చిన్న బాబు కోసం ఉగ్గు అంటారు కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను. అది చల్లగా లోపల ఈ పని అంతా అయిపోద్దని. ఈ వీడియో నచ్చితే లైక్